మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసిన హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. న్యాయస్థానం నాగార్జున స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. నాగార్జునతో పాటు సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్ చేసింది. ఎల్లుండికి విచారణ వాయిదా వేసిన న్యాయస్థానం ఆ రోజు మరో సాక్షి వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనుంది. అక్కినేని నాగచైతన్య సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ప్రొసీజర్ ప్రకారం పిటిషనర్ వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది. నాగార్జున స్టేట్మెంట్ తర్వాత సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేసింది. కోర్టుకు నాగార్జునతో పాటు భార్య అమల, కుమారుడు నాగచైతన్య, సుప్రియ, అట్ల వెంకటేశ్వర్లు, సుశాంత్ తల్లి, నాగార్జున సోదరి నాగసుశీల హాజరయ్యారు. నాగార్జున తన స్టేట్మెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయన్నారు నాగార్జున. సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, మాజీ మంత్రి కేటీఆర్ వల్ల తన కుమారుడు విడాకులు తీసుకున్నాడంటూ మంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడారని స్టేట్మెంట్ లో తెలిపారు. మంత్రి అలా మాట్లాడటం వల్ల తమ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ దురుద్దేశంతో మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని స్టేట్మెంట్ లో నాగార్జున తెలిపారు. చట్ట ప్రకారం కొండా సురేఖ గారిని, క్రిమినల్ ప్రొవిజన్స్ ప్రకారం కొండా సురేఖ గారిని శిక్షించండి. మాకు ఇంత గౌరవం కలిగినటువంటి కుటుంబం ఈ సువిశాల భారతదేశంలోనే, నేను ఇండియాలో తెలుగు, తమిళ్, హిందీలో కూడా నటిస్తాను. నేను నేషనల్ ఫిగర్ని. ఇంత సువిశాల భారతదేశంలో మాకు జరిగినటువంటి, మా కుటుంబానికి జరిగినటువంటి పరువు నష్టం ఎలాంటి ఆధారాలు లేకుండా వారు మా మీద చేసినందుకు క్రిమినల్ చట్టాల ప్రకారం వారి మీద కోర్టు వారు తగు చర్య తీసుకోండి అని చెప్పి నాగార్జున గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నాగార్జున అనేవారు మీ మీద కేసు పెట్టారు. మేడం కొండా సురేఖ గారు, మీ ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు, మీ సమాధానం ఏమిటి, దీనికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి, మీరేం చెప్పుకుంటారు కోర్టు వారికి అనేది వారి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. వారు అటెండ్ అవుతారా లేదా అనేది వేరే విషయం. ఆ తర్వాత కోర్టు వారు దానికి నంబర్ ఇచ్చి, సీసీ నంబర్ ఇచ్చి సంబంధిత లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ వారికి డైరెక్షన్ ఇవ్వచ్చు. ఇన్వెస్టిగేషన్ చేసి సమర్పించండి. నాగార్జున స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత సాక్షిగా సుప్రియ స్టేట్మెంట్ ను కోర్టు నమోదు చేసుకుంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తమ కుటుంబం షాక్ కి గురైందన్నారు. మీడియాలో, పేపర్లలో వార్తలు చూసి తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని సుప్రియ వాంగ్మూలం ఇచ్చారు. అటు నాగార్జున స్టేట్మెంట్ మంత్రి కొండా సురేఖ తరపు న్యాయవాది తిరుపతి వర్మ స్పందించారు. మంత్రి కొండా సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ నిలబడదని అనుకుంటున్నామన్నారు. ఈ కేసు విచారణలో 3 వ్యక్తుల వాంగ్మూలాల్లో తేడాలున్నాయన్నారు. సుప్రీంను సాక్షిగా కోర్టు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలన్నారు. ఒకవేళ సాక్షినిచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం మంత్రికి నోటీసులు జారీ చేస్తే దాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామన్నారు. మంత్రి కొండా సురేఖపై సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టులపై డీసీపీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు.